నానమ్మ నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. ఏమి లేదంటావేంటే? ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు, పైగా తడిసున్నారు. వలసొచ్చే వాళ్ళలా కలిసొచ్చి వలపొచ్చే రాత్రి ఏ టైమా అని చూసుకుంటున్నారు ఇద్దరు. బామ్మగారు, మీ కళ్ళు పడే మేమిద్దరం కలవలేకపోతున్నాం. అందుకే ఇద్దరం కలిసి వ్రతం చేస్తున్నాం. ఏంటి, ఇద్దరూ కలిసి వ్రతం చేస్తున్నారా? అవును, ఆ, మీ కళ్ళు పడకుండా ఉంటే దానివల్ల ఫలితం ఉంటుంది. అమ్మో, నన్నెంత మాట అన్నావయ్యా మనవడా. మీ ఇద్దరిని ఎలా కలపాలని నేను ఆలోచిస్తుంటే నన్నే అడ్డంటారా మీరు? మీరు కలుపుదామనుకున్నా విడదీసినట్టే ఉంటుంది. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఆ, ఒసే, నువ్వైనా నా మాట వినవే మనవరాలా? ఏ వ్రతాలు చేయకుండానే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. నానమ్మ మేమేం చేయాలో మాకు తెలుసు. మా గురించి నువ్వంత స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు వదిలేస్తే చాలు. ఆనంద్ గారు పదండి. అరే అరే, మిమ్మల్ని నేనెలా వదులుతానే? మీ పెళ్లి మీరనుకున్నట్టుగా కాదు, నేననుకున్నట్టుగా చేస్తాను. గుడికెళ్ళొస్తున్నావు వదినా? అవునే రేద్రి. వంశీ బావుండాలనా వసుంధర బావుండాలనా? ఖచ్చితంగా వసుంధర క్షేమం కోసమే వెళ్ళుంటుంది మామ్. అదే అత్తయ్య, కోయదొర చెప్పిన మాటలు విన్నాక నువ్వు వెంటనే ఆ వసుంధర కోసం గుడికి వెళ్ళుంటావు అనిపించింది, అంతే. వంశీ, నాన్న వంశీ, మమ్మల్ని పట్టించుకోకుండా వంశీని పిలుస్తున్నావేంటొదినా? పనికిరాని మాటలు మాట్లాడడం ఎందుకని? వంశీ, నాన్న వంశీ. చెప్పమ్మా. గుడికెళ్ళొచ్చాను, వచ్చి బొట్టు పెట్టుకుని ప్రసాదం తీసుకుంటావని. వస్తున్నానమ్మా. ఏంట్రా అవతారం? తడిచిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నావు? గుడికొచ్చావా ఆనంద్? గుడికా? ఏ గుడి? రేయ్, నుదుటి మీద బొట్టుంది, ఏ గుడి అని తెలియనట్టు అడగద్దు. అది ఆ అమ్మిలిన గుడికైతే నేను వెళ్ళలేదు. మరి అత్తయ్య ఏ గుడికి వెళ్ళింది? నేను వెళ్ళిన గుడికి. నువ్వు ఏ గుడికెళ్ళావు? అమ్మ ఏ గుడికి రాలేదో ఆ గుడికి. అదే, ఏ గుడికెళ్ళావు? అమ్మ గుడికి రాలేదులే. రే అయోమయం, తెంగారి నక్షత్ర అడగడం, అత్తయ్య అడగడం, నువ్వు దానికి సమాధానం చెప్పడం. అంటే అన్నయ్య, కార్ ట్రబుల్ ఇస్తే ఎండకు నడుచుకుంటూ వచ్చాను. చెమటలు పట్టాయి. తడిచినట్టుంది కదా. సరే, ముందు ప్రసాదం తీసుకోండి, రండి. రానన్నా. ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని నాకు ప్రసాదం తినిపించి బొట్టు పెట్టండి అత్తయ్య. దేవుడి మీద భక్తుంటే వచ్చి తీసుకోవచ్చు కదా నక్షత్ర. ఇప్పుడు నక్షత్ర సరైన దారిలోనే నడుస్తుంది వదినా. వంశీని పెళ్లి చేసుకోబోతుంది కదా. అమ్మ వసుంధరా,
వసుంధరా ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నారు అత్తయ్య? బావ కదంటే ఇష్టం ఉండదు. ఆ మాట అవసరమైతే వంశీ చెప్తాడు. నువ్వు నోర్మోయ్, అనవసరంగా కంగారు పడకు. నక్షత్ర, ఆనంద్, వసుంధరా 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 ఏంటమ్మా అది? ఎందుకలా మొహం చూపించకుండా డబ్బా అటు పెట్టుకున్నావు? వసుంధర గారు, ఏంటండి? ఏంటి ఇలా వచ్చారు? కొందరి కోసం ఆనంద్ గారు, వాళ్ళ మాటకి విలువివ్వడం కోసం తప్పలేదు ఆనంద్ గారు. నాకైతే ప్రాబ్లం లేదు, మీరేం బాధపడకండి. ఇలా పెట్టుకు తిరగమని నన్నెవరూ బలవంతం చేయలేదు. ఇది కేవలం నా అవసరానికి నేను చేసుకున్న ఏర్పాటు మాత్రమే. హే, బావ తన ముందుకి రావద్దన్నాడు కదా, అయినా ఎందుకు వచ్చావే? ఈ ఇంట్లో అల్లుడు మాట అందరూ గౌరవిస్తారు, కానీ నీకు మాత్రం ఎవరన్నా లెక్కలేదు. ఆ మాట మీరు చెప్పడం కాదు మేడం, నాకు గౌరవించడం తెలియదని అనుకున్న వాళ్ళు చెప్పాలి. బావ నేను చూడడమే ఇష్టం లేదన్నాడు, ఆ మాటకే నువ్వు చచ్చిపోవాలి. కానీ ఇలాంటి వేషాలు వేసి మమ్మల్ని బావని చావు కొడుతున్నావు. నక్షత్ర, నువ్వాగు. వంశీ, నువ్వు మాట్లాడు. వసుంధర్ని నువ్వు కనపడొద్దని చెప్పావా? ముఖం చూపించొద్దన్నావా? చెప్పు వంశీ. మేడం అది నువ్వాగు వసుంధర. వంశీ నిన్నే అడుగుతుంది. కొన్ని ప్రశ్నలకి సూటిగా సమాధానం దొరకదమ్మా, కానీ నేను చెప్పాల్సింది చెప్పాను. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. మీరు ప్రసాదం ఇవ్వండి మేడం. ఎలా ఇవ్వనమ్మా? నువ్వు పెట్టుకున్న డబ్బాకి బొట్టు పెట్టినా? ఈ ప్రసాదం డబ్బాకి తినిపించినా? ఏం చేయను? నీ సానుభూతి పొందడానికి ఇది వేషాలేస్తుంది వదినా. గుడి నుంచి తెచ్చిన ప్రసాదం నా అల్లుడికి ఇచ్చినట్టే నా కూతురికి ఇవ్వండి చాలు. ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. దేవుడి ప్రసాదం ఎవరికి అందాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అవునవును, బాగా చెప్పావు వదినా. బేబీ, నువ్వు వెళ్ళి బొట్టు పెట్టించుకో, వెళ్ళు. నక్షత్ర, బేబీ, దేవుడా, నా నడుము విరిగిపోయింది. అయ్యో బేబీ, ఏమైంది బేబీ? బేబీ, బేబీ. తాను తీసుకున్న గోతిలో తానే పడింది. ఆనంద్, ఏంటత్తయ్య లేకపోతే? నక్షత్రం తీసుకెళ్లి మందురాయండి ముందు. లే బేబీ, మమ్మీ, జాగ్రత్త. పద.
మేడం ఏంటి మేడం ఇది? వసుంధర, కోయిదొర మాటలు విన్నాక నా కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందోనని నాకు భయం వేస్తుందమ్మా. గుడికి వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మీరెందుకు మేడం ఆందోళన పడుతున్నారు? ఏం జరిగినా మన మంచికే అనేవాళ్ళు కదా. నేను కోరుకున్నది ఇదా వసుంధర? ఇప్పుడేమైంది మేడం? వంశీ మొండివాడు. వాడి మాటలు పట్టించుకుని నువ్విలా పంతం పెడితే ఎలాగమ్మా? అపార్థం చేసుకున్న వంశీ సార్ మాట వినకపోతే ఎలా రియాక్ట్ అవుతారోనని భయం వేసింది మేడం. ఆయన అన్నట్టు దూరంగానే ఉండేదాన్ని, కానీ ఆయనకి దూరంగా ఉంటే నక్షత్ర వాళ్ళు ఏం చేస్తారోనని డౌట్ వచ్చింది మేడం. దగ్గరగా ఉండాలంటే నాకు ఇదే దారి అనిపించింది. కోయిదొర చెప్పింది నిజమవుతుందని ఎలా నమ్ముతున్నావు? తలరాతల్ని ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు వసుంధర. నా తలరాతని ఆ దేవుడు ఎలా రాసినా జీవితాంతం ఆయన పక్కనే ఉండాలని నా రాతని నేనే రాసుకున్నాను మేడం. అది ఆయన సహచరునిగా కాకపోయినా కనీసం సహాయకురాలిగానైనా వంశీ సార్ని సంతోషంగా చూసుకోగలిగితే నా జీవితం ధన్యమైనట్టే. ఇంత ఓపిక, వాడి పట్ల నీ శ్రద్ధ, బాధ్యత, ప్రేమ ఎప్పటికీ వృధా కావమ్మా. ఆ దేవుడు తప్పకుండా నిన్ను ఈ ఇంటి మహాలక్ష్మిని చేస్తాడు. మీ ఆశీర్వాదం అమ్మ లాంటిది. మీ ప్రేమ నన్నెప్పుడు సంతోషంగానే ఉంచుతుంది మేడం. అమ్మా, బొట్టు పెట్టుకో. మీరే పెట్టండి. మీరే నాకు అమ్మ, దేవుడు అన్ని. ప్రసాదం తీసుకోమ్మా. ఏడడుగులు వేయకుండానే నా కొడుకు 7 జన్మలు బాగుండాలని కోరుకుంటున్నావంటే నీ మనసు ఎంత మంచిదో. మనిషికి కాదు, నీ మనసుకు దిష్టి తగలకూడదమ్మా. నాకేం కాదు మేడం. వంశీ సార్కి దిష్టి పెట్టేవాళ్ళు ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పేలా చేయడమే నా పని. ఏం చేస్తావో చెయ్యమ్మా. నీకు నా పూర్తి సహకారం ఉంటుంది. నువ్వు దేనికి భయపడొద్దు. నా గురించి మాత్రం మీరేమీ దిగులు పడకండి మేడం. నేనెప్పుడు మీ కళ్ళ ముందే ఉంటాను. వంశీ సార్ని కాపాడుకుంటాను. అమ్మా నొప్పి, అమ్మా 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 నొప్పి, అమ్మో తట్టుకోలేకపోతున్నాను. మామ్ మామ్ నొప్పి, మామ్ నొప్పి, తట్టుకోలేకపోతున్నాను. మామ్ నొప్పి, మామ్ నొప్పి. బేబీ, నొప్పి ఎక్కడుందో చెప్పు, అక్కడ రాస్తాను. నొప్పి అక్కడే ఉందని చెప్పలేను మామ్. ఎక్కడ పట్టుకుంటే అక్కడ నొప్పిగా ఉంది. నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడ్డట్టయింది. ఏం చేసినా పర్ఫెక్ట్ గా చెయ్యాలి బేబీ. జరిగిందేదో జరిగిపోయింది మామ్. నువ్విప్పుడు గుచ్చి గుచ్చి చంపొద్దు. పోనీ మందు రాయకుండా కాపడం పెట్టనా? వద్దు వద్దు మామ్, చాలా నొప్పిగా ఉంది. ఎందుకు బేబీ? ఎందుకంటావేంటి మామ్? ఆ కోయిదర్ వచ్చి ప్లేట్ ఫిరాయిస్తాడన్నా, కానీ ఇక్కడ అంతా రివర్స్ లో జరిగిపోయింది. నేనే ఓడిపోయానని ఆ వసుంధర ఎగతాళి చేస్తుంది.
సర్వీస్ పేరుతో అది బావని లొంగ తీసుకుంటుంది. అత్తయ్య కూడా దానికి ఓటేస్తుంది మామ్. నువ్వన్నీ ఊహించుకొని వరి అవ్వకు బేబీ, కొంచెం కూల్గా ఉండు. నేను దాని చేతిలో ఓడిపోతే పర్మనెంట్ గా కూల్ అయిపోతాను. ఐ మీన్ నేను చచ్చాక నన్ను ఐస్ బాక్స్ లో పెడతారు కదా. నో బేబీ, నువ్వు అలా మాట్లాడకు. నా గుండెలో నొప్పిగా ఉంటుంది తెలుసా. నాకు ఇప్పుడు బాడీ అంతా పెయిన్ గా ఉంది. ఏడుస్తూ నా గోడు చెప్పుకుంటున్నాను కదా. నువ్వు నేను ఏ ప్లాన్ చేసినా జారుగిలా పడుతున్నాయి. ఇప్పుడు నేను కూడా పడిపోయాను. బేబీ, ఆ వసుంధర ఇంత తెలివిగా ఆలోచిస్తుంది అనుకోలేదు. వంశీ దగ్గరగా ఉండడానికి అది ఏమైనా చేస్తుందని అర్థమైంది. అలాగని నోరు మూసుకొనుంటే అది కళ్ళు కాలరు రెండు ఎగరేస్తుంది మామ్. రేపు వంశీని ఇల్లు దాటించు బేబీ. అప్పుడు ఇక్కడ అది ఒంటరిదైపోతుంది. కాంతమ్మ దాన్ని దుబాయ్కి ఎగుమతి చేస్తుంది. నువ్వు చెప్పినట్టు రేపే జరగాలి. అప్పుడే నాకు బాడీ పెయిన్స్ తో పాటు గుండెల్లో బాధ కూడా పోతుంది. ఎస్ బేబీ, పోగొడతా దాన్ని ఇంట్లో నుండి, బాధని నీ గుండెల్లో నుండి. అమ్మో, టైం అయిపోయింది. కంకణం కట్టుకోవడానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. అలారం పెట్టుకున్నాం. అనుకున్న టైంకి కలవాలనుకున్నాం. ఆనంద్ గారు రెడీగా ఉన్నారో లేదో వెళ్ళి చూడాలి. అవుట్ హౌస్ లోనే ఉంటానంది కదా. గదిలో అలైకి గారు లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు? ఆ, ఆ, అయ్యో, అసలే టైం అయిపోతుంది. అప్, ఆ, మళ్ళీ ఏ పూల బుట్టలోనో పడలేదు కదా. అప్. ఈయన రూమ్ లో లేరేంటి? కంకణం టైంకి కట్టుకోవాలి కదా. ఎటు వెళ్ళిపోయారు ఏంటో, అసలే టైం లేదు. అలైకే గారు, మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఇటొచ్చారా? ఆనంద్, ఆహా, అప్. ఆనంద్, ఆనంద్. అమ్మా, ఈ వీల్ చైర్ సరిగా మూవ్ అవటం లేదు. ప్రాబ్లం ఏంటో చూడు. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటానమ్మా. చెక్ చేయకుండానే చెప్తున్నావేంటి ఆనంద్? చూసానమ్మా, నిన్నటి నుండే సరిగా మూవ్ అవట్లేదు. సుచిత్రత్తయ్య కూడా ఇప్పుడే రావాలా? అనుకున్నదొకటి అయ్యేదొకటి అనుకుంటా. సరే, నన్ను గదిలోకి తీసుకెళ్తావా?
అలాగే అమ్మా. చచ్చాను రా బాబు, అమ్మ ఇప్పుడే పిలవాలా? అలాగే గారు, మీరు మెల్లిగా వెళ్ళి ఎక్కడైనా దాక్కోండి. అలాగేనండి. కంగారుగా ఉన్నావేంటి నాన్న? ఆడిటింగ్ ఉందమ్మా, అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. ఆడిటర్కి ఫోన్ చేసి ఈ వీల్ చైర్కి ఛార్జింగ్ పెట్టిస్తాను. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఆనంద్ ఎందుకంత టెన్షన్గా ఉన్నాడు?